సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన రియాజ్ను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ఆత్మరక్షణలో భాగంగా ఎన్కౌంటర్ చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు దీపావళి పండుగను రియాజ్ ఎన్కౌంటర్తో ఘనంగా జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రజల స్పందన ఎలా ఉంది? అసలు ఈ రియాజ్ ఎన్కౌంటర్ చేయడం సమంజసమేనా? అసలు పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా రియాజ్ని ఎన్కౌంటర్ చేశారనే అంశానికి సంబంధించి హిందూ సంఘాలకు సంబంధించిన నేతలు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మీరు నిజామాబాద్ జిల్లాలో దీపావళి పండుగ రియాజ్ ఎన్కౌంటర్తోనే దీపావళి పండుగ జరుపుకున్నట్లు ప్రజలు చెప్తున్న పరిస్థితి. నిజంగానే రియాజ్ చావడం ఏదైతే నరకా చతుర్దశి రోజు నరకాసురుని అయితే ఎలా చంపుతారో ఆ రకంగా పోలీసులు రియాజ్ను ఎన్కౌంటర్ చేశారు ఆత్మరక్షణలో భాగంగా. అసలు ఏంటి అసలు పరిస్థితి? ఒక సిసిఎస్ కానిస్టేబుల్ను ఆ గజ దొంగ చంపడం ఏంటి, 2 రోజుల పాటు పరారు కావడం ఏంటి, దాని తర్వాత దొరకడం ఏంటి, హాస్పిటల్లో చికిత్స పొందడం ఏంటి, దాని తర్వాత పోలీసులపైకి తిరగబడడం ఏంటి, ఎన్కౌంటర్ జరగడం ఏంటి, నిజామాబాద్ జిల్లా ప్రజలంతా దీపావళి పండుగ ఆయన ఎన్కౌంటర్ తర్వాత జరుపుకోవడం ఏంటి? వాస్తవంగా బాధాకర విషయమే. ప్రమోద్ అన్న కానిస్టేబుల్ని రియాజ్ అనే గజ దొంగ చంపడం అందరికీ బాధాకర విషయమే. సిపి సాయి చైతన్య గారికి ఫస్ట్ మేము ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందూరు జిల్లా తరపున కాదు, రాష్ట్రం మొత్తంలో. ఎందుకంటే ఒక రియాజ్ అనే దొంగ ఒక 48 కేసులు నేర చరిత్ర వాడు దొంగతనం చేసి తీసుకొస్తుంటే ప్రమోదనని చంపేశాడు. అందరూ 1000 కళ్ళతో ఎదురు చూసిరు ఇట్లాంటి దొంగను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి. ఫస్ట్ రోజు వెతికిరు, దొరకలే. నెక్స్ట్ డే రోజు దొరికిన తర్వాత పట్టుకున్న అతని మీద కూడా దాడి చేయడం జరిగింది. తీసుకొచ్చిరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి చికిత్స నిమిత్తంలో కానిస్టేబుల్ దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని చంపే ప్రయత్నం చేస్తే ఎన్కౌంటర్ చేసిరు. ఆ రోజు హిందూ సమాజం మొత్తం, నిజామాబాద్ జిల్లా సమాజం మొత్తం కూడా దీపావళి సంబరాలు ఆ రకంగా చేసుకోవడం జరిగింది. మాకు శుభ సూచకము. మా ప్రమోదన్న పోయిండనే బాధ మాకు మిగిలింది. అలా ఫ్యామిలీ దీపావళి చేసుకునే రోజు, ఆ రోజు వాళ్ళ ఇంట్లో చీకటి ఛాయలు మిగిలినాయి. హిందూ సమాజం మొత్తం కూడా ఆ రోజు మా అందరికీ కూడా చీకటి ఛాయలు ఉన్నాయి. మేము కొవ్వొత్తుల ర్యాలీలు తీస్తూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే నెక్స్ట్ డే రోజు ఆ గజ దొంగ రియాజ్ని ఎన్కౌంటర్ చేసిరో మేము శుభసూచకంగా దీపావళి పండగ జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా చూడొచ్చు, అయితే ప్రమోద్ హత్య తర్వాత వాళ్ళ కుటుంబంలో కూడా అన్ని విషాద ఛాయలు అనుకున్నాయి. కుటుంబంలో ఆయనకు ప్రమోద్కు 3 పిల్లలు, అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వారి జీవన విధానం సాగాలంటే చాలా ప్రమోద్ లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఆ కుటుంబానికి ప్రభుత్వం కూడా అండగా ఉంది, పోలీస్ కుటుంబం కూడా వారికి అండగా ఉన్నది. పోలీసులకు కూడా వారు ధన్యవాదాలని కూడా చెప్పారు. వాళ్ళ ఏదైతే ప్రమోద్ భార్య ప్రణీత పూర్తి స్థాయిలో మా కుటుంబం అయితే క్షీణించిపోయే పరిస్థితుల్లో మమ్మల్ని ఒక ఆత్మస్థైర్యం నింపారు పోలీసులు ఆ రియాజ్ ఎన్కౌంటర్ వల్ల అని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు చెప్పిన పరిస్థితి. దాన్ని ఎలా చూస్తారు? వాస్తవం కూడా దానికి మేము స్వాగతిస్తున్నాం. సిపి సాయి చైతన్య గారు ఏదైతే చొరవ తీసుకొని వితిన్ సెకండ్లలో ఫ్యామిలీకి ₹1 కోటి ఎక్స్గ్రే, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంత సహాయము, వాళ్ళ కుటుంబంలో ఒకరికి జాబు, 300 గజాల జాగా ఇవ్వడము, ఇదంతా మన సిపి గారు లెజెండ్ హ్యాట్సప్ వారికి. వారు చొరవ తీసుకొని వాళ్ళ కుటుంబానికి పూర్తిగా న్యాయం చేసిరు. వాళ్ళ కుటుంబంలో ప్రమోదన్న లేని లోటు ఎవ్వరు కూడా పూడ్చలేము. కానీ దురదృష్టం, కానీ సాయి చైతన్య అట్లాంటి సార్ గారు చొరవ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఏదైతే న్యాయం చేసిండో దానికి అందరికి కూడా ఆనందకర విషయమే. వాళ్ళకి ఇంకొద్దిగా నిలబడాలా, అలా పూర్తి బాధ్యత. వాళ్ళ పిల్లల చదువులో కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంటే పూర్తిగా తీసుకొని ఉన్నత చదువులు చదివించేసి వాళ్ళకు ఒక స్థానం కల్పించాలని చెప్పేసి ఇక్కడున్న హిందూ జిల్లా సమాజం అంతా కూడా కోరుకోవడం జరుగుతుంది. రియాజ్ని ఎన్కౌంటర్ చేయడం సమంజసమేనా? 100% సమంజసమే. అట్లాంటి దొంగన కొడుకుల్ని ఎన్కౌంటర్ వితిన్ సెకండ్లలోనే చేయాలా. నేనేమంటున్నా అంటే యూపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ ఏ రకంగా ఉన్నారో ఈరోజు యూపీ చరిత్ర తీసుకుంటే గతంలో 100 కొద్ది 1000 కొద్ది మాఫియా జరిపే దొంగతనాలు కావచ్చు, మాఫియా కావచ్చు, భూ కబ్జాదారులు కావచ్చు, చిక్కట వేలలతో ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భం. ఈ రాష్ట్రం కూడా ఇలాంటి తీవ్రవాదుల్ని ఇలాంటిగానే ఎన్కౌంటర్ చేయాలా. మొన్నటికి మొన్న ఎన్ఐఏ సోదాలో బోధనలో దొరికినటువంటి ఏదైతే ఆ ఏజెంట్ ఉన్నాడో వాడిని కూడా తక్షణం ఎన్కౌంటర్ చేయాలా. ఒక 2 విషయాలు గుర్తు చేస్తా. ఇందూరు జిల్లాలో ఈ జక్రాన్పల్లికి సంబంధించిన తేజశ్రీ అని లవ్ జిహాద్కి బలైపోయి రోడ్డు మీద ఒక ముస్లిం యువకుడు చంపినటువంటి సందర్భం తీసుకొస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో బిక్కున 20 రోజులు ట్రీట్మెంట్ చేసుకొని చనిపోయిన వ్యక్తికి ఈరోజు
బెయిల్ దొరికి రాజమర్యాదగా తిరుగుతున్నాడు. అట్లాంటి నా కొడుకులు లవ్ జిహాద్కి సంబంధించిన విషయంలో కూడా ఏ రకంగా అయితే ఈ జిల్లాలో 5 అమ్మాయిలు చనిపోతే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లవ్ జిహాద్కు ఏదైతే రియాజ్కు హత్యకి ఎలాంటి సంబంధం లేదు. ప్రధానంగా ఒక గజ దొంగ 40కి పైగా కేసులు ఉన్నాయి. 4 సార్లు జైలుకు పోయి వచ్చాడు. 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయన కేసులు. అలాంటి గజ దొంగను తీసుకొస్తున్న క్రమంలో పోలీసు హత్యకు గురయ్యాడు. పోలీసు హత్యకు గురైన నేపథ్యం పోలీసులు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. ఆ ప్రమోద్కు కుటుంబానికి పోలీసులు న్యాయం చేశారంటారు. 100% ఆ న్యాయం చేసిరండి. స్వాగతించింది సమాజం అంతా కూడా. ఆ రోజు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిన ప్రతి క్షణం కూడా అన్ని గుండెలు ఆనందంగా వెల్లువెత్తినాయి. ప్రమోద్ అన్న చనిపోతే అన్ని గుండెలు మూగిపోయినాయి, బాధపడ్డాయి. అరే ఒక నిర్దాక్షణంగా చంపేసినటువంటి వ్యక్తి నిక్కచ్చిగా కమిట్మెంట్ తోటి డ్యూటీ చేసే ఈ ప్రమోద్ అన్నకి ఈ రకంగా జరిగిందా అని సమాజం అంతా కూడా బాధపడ్డది. రియాజ్ ఎన్కౌంటర్ని సమాజం అంతా కూడా స్వాగతించింది. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే ప్రమోద్ హత్యకు సంబంధించిన షేక్ రియాజ్ను పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎన్కౌంటర్ చేయడం సమంజసమే. ఇలాంటి నేర చరిత్ర కలిగిన వారందరినీ కూడా పోలీసులు ఇలాంటి ఘటనలకు చేయాలి అని చెప్పి ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రమోద్ హత్య తర్వాత రియాజ్ ఎన్కౌంటర్ జరగడం, నిజామాబాద్ జిల్లాలో దీపావళి పండగ ఘనంగా జరుపుకున్నారు. దీపావళి పండగతోనే ఆ రియాజ్ను ఎన్కౌంటర్ చేసిన ఘటనలు నిజామాబాద్ జిల్లా చేసిన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత సంబరాలు ఘనంగా జరిగాయి. మేము అందరం కూడా పోలీసులకు హ్యాట్సాప్ చెప్తున్నాం, పోలీసులు చేసిన పనికి గర్విస్తున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.